ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు తలుచుకుంటే అసాధ్యమైనదేమీ ఉండదని మరోసారి రుజువైంది. 9 నెలలుగా తన కూతురి ఆచూకీ తెలియటం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ 10 రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆయన యువతి ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఏపీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చివరికి యువతి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్లు గుర్తించారు. ఆమె ప్రియుడితో కలిసి అక్కడికి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు జంటను విజయవాడ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలోనే భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని వాపోయింది. మైనర్ అయిన తన కూతురు 9 నెలలుగా కనిపించడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కూతురు మిస్సింగ్ పై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులకు తమ కూతురు జాడు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ మొరపెట్టుకుంది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యువతి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించారు. ఆ వెంటనే మాచవరం సిఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఆ యువతి ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టాలని ఆదేశించారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఆమె రామవరప్పాడుకు చెందిన యువకుడితో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. తాజాగా వారిద్దరూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 9 నెలల తర్వాత తమ కూతురి ఆచూకీ లభ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తన సమస్యపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువతి మిస్సింగ్ కేసు గురించి ప్రస్తావించారు. యువతి తల్లి తనకు ఫిర్యాదు చేయగానే విచారణ చేపట్టాలని వెంటనే పోలీసులను ఆదేశించారని, వారు అద్భుతంగా పనిచేసి ఆమె ఆచూకీ కనిపెట్టారని తెలిపారు. 9 నెలలుగా కనిపించని యువతి ఆచూకీని 48 గంటల్లో కనిపెట్టారని పోలీసులను కొనియాడారు. వారిద్దరిని అక్కడి పోలీసుల సహాయంతో విజయవాడకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.